బలరాం బోస్ ఇంట్లో భక్తులతో సంభాషిస్తున్నారు శ్రీరామకృష్ణ వారు. ఆయన మాని ఇలా అడిగారు, శశిధర్ గురించి నీ అభిప్రాయం ఏమిటి అన్నారు. అందుకు అతడు చాలా ఉత్తముడండి అన్నాడు. అందుకు మరల శ్రీరామకృష్ణ వారు, అవును చాలా బుద్ధిమంతుడు కదా అన్నారు. అంటే అవునండి అతడు గొప్ప పండితుడు అని చెప్పాడు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు, ఏ వ్యక్తినైతే జనులు ఎక్కువగా గౌరవిస్తూ మర్యాద చూపిస్తున్నారో ఆ వ్యక్తిలో దైవీ శక్తి ఉందని చెప్పి భగవద్గీతలో చెప్పబడింది. అయితే అతడింకా కొన్ని పనులు చేయవలసి ఉంది, కొంత తపస్సు సాధనలు చేయవలసిన అవసరం ఉంది. కేవలం పాండిత్యం వల్ల ఉపయోగమే ఉంది. ఇలా చెప్పి ఆయన బలరాం ఇంట్లో ఉన్నటువంటి జగన్నాథ స్వామి మందిరం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ పుష్పాలు ఫలాలు సమర్పించి నమస్కరించారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి బలరాం తాలూకు కుటుంబ స్త్రీలు ఆయనకి ప్రణామం చేశారు. ఆ తర్వాత మరల ఆయన ఆ హాల్లోకి వచ్చారు. వచ్చి ఆయన సంభాషణ కొనసాగిస్తున్నారు. విషయాసక్తుల పూజ జపతపాలు ఇవి కేవలం ఆ సమయం వరకే పరిమితమై ఉంటాయి. అదే భగవంతుడు తప్ప అన్యమేమీ ఎరుగనటువంటి వాడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో కూడా భగవన్నామం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. అతడు ఇప్పుడు కూడా మనసులో ఓం రామ హరిహరి అంటూ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటాడు. కొంతమంది పెదవులు కదులుతూ ఉంటాయి. ఏమిటో తెలుసా, అది భగవన్నామాన్ని నిరంతరం మనసులో స్మరిస్తూ పెదవులు కదులుతూ ఉంటారు. ఇలా ఆయన సంభాషిస్తూ ఉండగా శశిధర పండితుడు 2-3 మిత్రులతో సహా అక్కడికి వచ్చాడు. వస్తే అప్పుడు రామకృష్ణ వారు ఇలా అంటున్నారు, వరుడి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెళ్లి కూతురు చిలికత్తెల్లాగా మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం అన్నారు. అందుకు అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఒక్కపెట్టు నవ్వారు. శశిధర్ కూడా వారితో పాటు నవ్వాడు. ఆ గదిలో ప్రతాపుడు బలరాం యొక్క తండ్రి కూడా అక్కడే ఉన్నారు. శ్రీరామకృష్ణ వారు శశిధర్తో ఇలా చెప్తున్నారు, జ్ఞానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం శాంత స్వభావం, రెండవది అహంకార రహితం. జ్ఞానికి మరికొన్ని లక్షణాలు ఉన్నాయి. అతడు సాధువుల్లో ఉన్నప్పుడు త్యాగిలాగా ఉంటాడు. అదే ఏదైనా పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు, అంటే ఉపన్యాసాలు లాంటివి ఇస్తూ ఉన్నప్పుడు సింహ సదృశుడై ఉంటాడు. అదే భార్యతో మాట్లాడుతూ ఉన్నప్పుడు రసహృదయుడై ఉంటాడు అని చెప్పారు. అక్కడున్న వారందరూ కూడా ఒకసారి నవ్వుకున్నారు. విజ్ఞాని స్వభావం వేరైంది. అతడు చైతన్య దేవుల వలె బాలుడిలా, పిచ్చివాడిలా, పిశాచిలా, జడునిలా ఉంటాడు. బాలక స్వభావంలో కూడా ఎన్నో రకాలు ఉన్నాయి. బాల్యం, కౌమారం, యవ్వనం. కౌమారంలో పరిహాసాలు ఆడతాడు. ఉపదేశాలు ఇచ్చేటప్పుడు యవ్వనావస్థలో ఉంటాడు. అందరూ నిశ్శబ్దంగా కూర్చొని శ్రీరామకృష్ణ వారి అమృతవాక్కులు వింటున్నారు. శ్రీరామకృష్ణ వారు శశిధర్తో ఇలా అంటున్నారు, మునుపు గొప్ప గొప్ప వ్యక్తులు వచ్చేవారు అన్నారు. అందుకు శశిధరు, బాగా డబ్బున్నవారా అండి అన్నాడు. అంటే శ్రీరామకృష్ణ వారు, కాదు, బాగా పాండిత్యం ఉన్నటువంటి వారు, పండితులైనటువంటి వారు వచ్చేవారు. అయితే కేవలం పాండిత్యం వల్ల ఒరిగేది ఏమీ లేదు. భగవద్భక్తి జనించాలి అంటే తీవ్రమైనటువంటి వ్యాకులత కావాలి. అప్పుడే భగవదానందం లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు శశిధర్ పండితుడు ఇలా అడిగాడు, అయ్యా
ఏ విధమైనటువంటి వ్యాకులత ఉంటే ఆ ఆనందం లభిస్తుందో కాస్త సెలవివ్వండి అన్నాడు. అందుకు శ్రీరామకృష్ణ వారు ఒక ఉదంతం చెప్పారు. ఒక గురువు తన శిష్యుణ్ణి ఏ విధమైన వ్యాకులత పడితే నీకు భగవద్ దర్శనం అవుతుందో చూపిస్తాను, నాతో రా అని చెప్పి ఆ చెరువు దగ్గరికి అతన్ని తీసుకుని వెళ్ళాడు. వెళ్ళి శిష్యుణ్ణి ఆ చెరువులో దిగమని తాను కూడా ఆ చెరువులో దిగి నీటి మధ్యలోకి వెళ్ళిన తర్వాత శిష్యుడి యొక్క తలని నీటిలో అదిమి పెట్టాడు. అలా కొంతసేపు ఉంచి తర్వాత వదిలిపెట్టాడు. అప్పుడు శిష్యుడు తల పైకి రాగానే గురువు ఇలా అడిగాడు, నీకు నీటిలో ఉన్నప్పుడు ఏమనిపించింది అని అడిగాడు. అప్పుడు శిష్యుడు ప్రాణం పోతున్నట్టుంది, ఎలాగైనా కాస్త ఊపిరి పీల్చుకోవాలి అన్నటువంటి తపన కలిగింది అని చెప్పాడు. ఆ విధమైనటువంటి తపన ఉంటే భగవద్ దర్శనం అవుతుంది, భగవంతుడి మీద ప్రేమ జనిస్తుంది అని చెప్పారు. అప్పుడు శశిధర పండితుడు, ఇప్పుడు నాకు బోధపడిందండి అన్నాడు. మరల శ్రీరామకృష్ణుడు, భగవంతుని ప్రేమించటమే ముఖ్యం, భగవత్ ప్రేమయే సారం. ఒకసారి నారదుడు శ్రీరామచంద్రుణ్ణి ఇలా అడిగాడు, ప్రభు, సదా నీ యొక్క పాదపద్మాల మీద నా మనస్సు లగ్నమై ఉండేటట్టుగా నాకు వరమివ్వు అని చెప్పి. అప్పుడు శ్రీరాముడు ఆ వరం ఇస్తూ మరో వరం ఏదైనా కోరుకో అని అడిగాడు నారదుడిని. అప్పుడు ఆ నారదుడు, మహాప్రభో, నాకు ఇంకేమీ వద్దు, వేరే వరాలు ఏమీ వద్దు, ఎల్లప్పుడూ నీ పాదపద్మాల మీద నా మనస్సు నిమగ్నమై ఉండి నీ భువనమోహన మాయలో నేను పడకుండా ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించు అని అడిగాడు. ఇలా శ్రీరామకృష్ణుల వారు ప్రసంగం ముగించి ఆయన కాసేపు హరినామాన్ని చాలా మధుర కంఠంతో గానం చేశారు. ప్రభు హరినామము పాడుచు కన్నులా అశ్రులు కురిచేదెన్నటికో. ప్రభు హరినామము పాడుచు కన్నులా అశ్రులు కురిచేదెన్నటికో. హృదయము నుండి కామవాసనలు, హృదయము నుండి కామవాసనలు రయమున తొలిగే దెండటికో. హృదయము నుండి కామవాసనలు రయమున తొలిగే దెండటికో. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిచే దెన్నటికో. పారవస్యమున పావన నామము, పారవస్యమున పావన నామము భజనము చేసేదన్నటికో. పరవస్యమున పావన నామము భజనము చేసేదన్నటికో. నాతను వెళ్ళను గగురు పాటుతో, నాతను వెళ్ళను గగురు పాటుతో పులకలు చెందేదన్నటికో. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిచే ఎన్నటికో. అశ్రులు కురిసే ఎన్నటికో. ఆ పాటలు ముగిసిన తర్వాత సమావేశం ముగిసింది. భక్తులందరూ కూడా ఎవరి ఇళ్లకు వారు బయలుదేరారు. బలరాం ఇంట్లో జరిగే ఈ సమావేశం ఎక్కడితో ముగుస్తుంది. మనం రాబోయేటటువంటి ఎపిసోడ్లో విశేషమైనటువంటి రామకృష్ణుల వారి లీలలు ఏమిటి అన్నది తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.